నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. బోనాల వేడుకలో మనాలి ఠాకూర్, గోదావరి నదిలో గులాబీల ఆట విడుపు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ అన్నారు. గోదావరికని శివాజీ నగర్ కూరగాయల మార్కెట్లో ఈరోజు జరిగిన బోనాల ఊరేగింపులో మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. వాయిద్యాల మధ్య ఈ ఊరేగింపు ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు పక్షాల వారు ఉన్నారు. ఈరోజు మన అమ్మవారు బోనాలు రంగరంగ వైభవంగా, లక్ష్మీనగర్ మార్కెట్ అంటేనే రామగుండంకి గుండ కాబట్టి ఈరోజు లక్ష్మీనగర్ నుంచి ఎంతో చక్కగా, ఎంతో పద్ధతితోని అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఇక్కడ కన్నుల విందుల పండగలాగా జరుపుకుంటున్న ఈ అమ్మవారి బోనాలలో మేము ఇక్కడ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మక్కన్ సింగ్ గారు ఆన్ ద వేలో ఉన్నారు. ఆయన కూడా సాయంత్రం వరకు ఇక్కడ చేరుకుంటారు. కానీ నేను ముందే తమ్ముడు ఫోన్లు చేస్తే నువ్వు రావాలి అనగానే ఇమ్మీడియట్గా నేను ముందు బయలుదేరడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆ దేవాది దేవుడు తల్లి ఆశీస్సులతోని మొత్తం యావత్ రామగుండం ప్రజలకి మంచి జరగాలని, ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళకున్న ఏ కష్టాన్ని కూడా ఆ తల్లి ఒక్క నిమిషంలో కష్టాలు లేకుండా చేయాలని రాజ్ ఠాకూర్ గారికి ఊరిని సుఖ సంతోషాలతోని ఉండడానికి ధైర్యము, ఆయనకి బలం ఇవ్వాలని ఆ దేవాది దేవుని అమ్మవారిని కోరుతూ కూరగాయల మార్కెట్లో గత 4 సంవత్సరాల నుంచి అమ్మవారిని గుడి కట్టడం జరిగింది. కావున ప్రతి సంవత్సరం మేము అమ్మవారి ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ప్రధాన చౌరస్తా నుంచి గోదావరికని కూరగాయల మార్కెట్కు ప్రతి సంవత్సరం ఇదే విధంగా పోషమ్మ మైదానం నుంచి వెళ్ళి పోషమ్మ గుడి నుంచి వెళ్ళి
కూరగాయల మార్కెట్కు బోనాలు తీసుకువెళ్తూ మైసమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రధాన మార్కెట్లో ఉన్న అమ్మవారి అందరి ఆశీస్సులతో గోదావరి ఖనిలో అభివృద్ధి పనులు చేస్తున్న మన రాజ్ ఠాగూర్ ఎమ్మెల్యే గారికి అలా సహకారంతో శ్రీమతి మనాలి ఠాగూర్ గారికి అలా ఆధ్వర్యంలో అలా ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం మార్కెట్ సభ్యులు, కమిటీ సభ్యులు, హోల్సేల్ అమ్మాలి రిటైల్ అధ్యక్షుల అందరి వారిన ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి చేస్తున్నాము. కావున అందరి సహకారాలు ఉంటూ మేము ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనగామ గ్రామానికి చెందిన ఆడభక్తుల లక్ష్మి అనే వృద్ధురాలు పిల్లలు లేక బంధువులు చూడలేని పరిస్థితుల్లో ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో 2.5 సంవత్సరాల నుండి అనారోగ్యంగా ఉన్న స్థితిలో ఆమెను అశ్రిత మాలకూల సంఘం ఆదుకుంటూనే ఉంది. అయితే గత నెల 31న లక్ష్మి మృతి చెందింది. ఈ వృద్ధురాలి 11 రోజుల కార్యక్రమం అశ్రిత మాలకూల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈరోజు సాంప్రదాయ ప్రకారం దశదిన కర్మను ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు అడబత్తుల మల్లేశం, బాధ్యులు మల్లెపల్లి రాజయ్య, మేకల రాయలింగు, భీమా నారాయణ, బెందం సమ్మయ్య, పులి రాయజమల్లు, ఆడబత్తుల శ్రీనివాస్, సంబోతు లక్ష్మయ్య, దాసరి వెంకటేష్, కాపేర రాజలింగు, భీమా సాగర్ తదితరులు ఉన్నారు. కెప్టెన్ ఎవరెవరు ఇప్పుడు ఇద్దరు మురుగుటోళ్ళు ఉండాలి కదా. ఫోటోలు తీస్తున్నారా తమ్ముడు? ఫోటోలు తీయండి. జై తెలంగాణ, జై తెలంగాణ చెప్తారు. గెలిచిండే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం. బీఆర్ఎస్ అనుకుంటా గోదావరికని పారిశ్రామిక నగర శివార్లోని గోదావరి నది ఇసుకలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు వినూత్న నిరసనను చేశారు. ఆట విడుపుగా ఆటలను ఆడారు. కేరింతల నడుమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇసుకలో బీఆర్ఎస్ నాయకులు క్రికెట్, ఖోఖో, కబడ్డీ, అష్టాచెమ్మ ఆటలను నిర్వహించారు. ఈ సందర్భంలో రాంగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో గోదావరి నిండు కుండలా ఉండేదని, కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత నిండు కుండలా ఉన్న గోదావరి ఎడారిలా మారిందని అన్నారు. గలగల పారే గోదావరి నది కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. రైతులకు, ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధ ప్రచారాలు చేస్తూ ప్రజలను, రైతులను నమ్మిస్తున్నారని అన్నారు. పంటలు ఎండిపోకుండా ఇప్పటికైనా రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరకంటి చందర్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమ మహానాయకులు అపర భగీరథులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రామగుండంలో ఉన్నాం. ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమంతా కూడా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది. కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం 20 నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిండ్రు. 225 ఉన్నటువంటి పిల్లర్లు, 2 పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇలా ప్రతి ఒక్క ఎకరానికి ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ప్రారంభం చేయాలని, కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఈ యొక్క ఎండిపోయినటువంటి గోదావరిలో నిర్వహించడం జరుగుతున్నది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.